వృషభ రాశి 2026 సంవత్సరం ఫలితాలు. 2026 నిశ్శబ్దంగా నీ జీవితపు తలుపు తట్టి లోపలికి వస్తుంది. నువ్వు ఊహించని మార్పుల్ని మెల్లగా నీ చుట్టూ ఏర్పాటు చేస్తుంది. వృషభ రాశిలో పుట్టిన ప్రతి మనిషిలో ఒక గంభీరమైన ఆధిరోహణ మొదలవుతుంది. నువ్వు నెమ్మదిగా, గమనించకుండా, కానీ ఖచ్చితంగా ఒక కొత్త స్థాయికి చేరుకుంటున్నావు. నీ శ్వాసలోనే ఒక కొత్త నమ్మకం, నీ చూపుల్లో ఒక కొత్త వెలుగు, నీ మాటల్లో ఒక కొత్త బలం ఏర్పడుతుంది. 2026 నీకు ఏదో చెప్పాలని ఉంది. ఇన్నాళ్లుగా నీలో నిద్రపోయిన శక్తిని ఇప్పుడు బయటకు తీసుకురావాలని ఉంది. నువ్వు ఎంత మౌనంగా బాధపడ్డావో, ఎంత శాంతంగా కష్టాలను భరించావో, ఎంత నెమ్మదిగా నీ మనసు నిన్ను నిర్మించుకుందో, అన్నింటికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. నువ్వు ఉదయం కళ్ళుజెప్పగానే అర్థంకాని ఒక ప్రశాంతతను అనుభవిస్తావు. రోజెదురుకు చూపినప్పటికీ, ఎక్కడో లోతులో, ఇవాళ ఏదో మారబోతోంది అన్న భావన తేలికగా లేచిరాగుతుంది. గతంలో ఎంతమంది నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా, ఎంతసార్లు నిన్ను తగ్గించి చూసినా, 2026 ఆ శూన్యమైన గాయాలను నీ నుండి నెమ్మదిగా తుడిచేస్తుంది. నువ్వు బలంగా ఉండాల్సిన సమయం ముగిసింది. ఇక నువ్వు వెలుగులో నిలబడే సమయం వచ్చింది. ప్రేమలో 2026 నీ హృదయాన్ని పునఃకలుపుతుంది. వృషభ స్త్రీ అయితే నీలో ఎన్నాళ్లుగానో మౌనంగా ఉన్న నెమ్మదితనం, నిన్ను ప్రేమించే వ్యక్తి దృష్టిలో అత్యంత అందంగా కనిపిస్తుంది. నీ మాటల కన్నా నీ మౌనం, నీ కోపం కన్నా నీ శాంతం, నీ సందేహాల కన్నా నీ నిజాయితీ అతని మనసును గెలుస్తాయి. నువ్వు ఎవరైనా ప్రేమిస్తే అర్థం కాకుండా లోతుగా ప్రేమిస్తావు. అయితే 2026లో నీ ప్రేమ తిరిగి నీ వద్దకు ప్రవాహంలా వస్తుంది. నీ హృదయానికి ఇన్నాళ్లు దొరకని భద్రత, జాగ్రత్త, అర్థం అయ్యే అనుభూతి నీకు దొరుకుతుంది. ఇప్పటికే సంబంధం ఉన్నవారికి 2026 వారి బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది. దూరంగా ఉన్నవారు దగ్గరవుతారు. మాట్లాడని విషయాలు మాటల్లోకి వస్తాయి. ఎన్నాళ్లుగానో చెప్పలేకపోయిన భావాలు బయటపడతాయి. అతను నీకు తోడు నిలబడతాడు. అతను నీ బలాన్ని గుర్తుపడతాడు. అతని చూపుల్లో నీకు కావలసిన గౌరవం కనిపిస్తుంది. వృషభ పురుషుడైతే, నీ హృదయం ఎన్నాళ్లుగానో మునిగిపోకుండా నిలబడిన గాయం ఉంటే 2026 దానిని నయం చేస్తుంది. నువ్వు ఎంత ఇచ్చినా దానికి విలువ రాకపోయిన సందర్భాలు గతంలో ఉండొచ్చు. కానీ 2026 నీ జీవితంలో అడుగుపెడుతున్న ఆ స్త్రీ నువ్వు చెప్పకపోయినా నీ బాధను చదువుతుంది. నీ లోపలి భారాన్ని అర్థం చేసుకుంటుంది. నీ ప్రశాంతతను గౌరవిస్తుంది. నువ్వు నవ్వితే నీతో నవ్వుతుంది. నువ్వు ఏడిస్తే నీతో కూర్చుంటుంది. అది పెద్ద శబ్దంతో వచ్చే ప్రేమ కాదు, నెమ్మదిగా హృదయంలోకి జారిపోయే ప్రేమ. నువ్వు కోరుకోకపోయినా ఆమె నీ జీవితంలో సరిగా సరిపోయే స్థలాన్ని సంపాదిస్తుంది. నువ్వు ఎంత కఠినంగా కనిపించినా నీలోని మంచితనం, నీ నమ్మకాన్ని ఆమె గుర్తుపడుతుంది. నీ ప్రేమను ఆమె విశ్వసిస్తుంది. డబ్బు విషయంలో 2026 వృషభ రాశి వారికి బంగారమే. నువ్వు గతంలో ఎంత కష్టపడ్డావో, ఎంత క్రమంగా పనిచేశావో, ఈ సంవత్సరం ఒక్కో రూపంలో ఫలితం ఇస్తుంది. నీ ఆర్థిక పరిస్థితి నిదానంగా కాదు, ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు ఇస్తుంది. నువ్వు పట్టుకున్న పనిలో నిన్ను పదేపదే ప్రశంసిస్తారు. నల్లగా కనిపించిన మార్గాలు ఒక్కసారిగా తెల్లగా తిరుగుతాయి. చిన్న చిన్న ఆదాయాలు పెద్దదై చేరతాయి. ఉద్యోగం ఉన్నవారికి పదోన్నతులు, కొత్త స్థాయి, కొత్త గౌరవం. వ్యాపారం ఉన్నవారికి పెరిగే డిమాండ్, విస్తరణ, కొత్త ఒప్పందాలు. నువ్వు డబ్బు కోసం పరుగెత్తాల్సిన సమయం ముగిసింది, ఇప్పుడు డబ్బే నిన్ను వెదుక్కుంటూ వస్తుంది. పెట్టుబడులు, సేవింగ్స్, కొత్త సంపాదన మార్గాలు, అన్నీ నీకు సహాయపడతాయి. నువ్వు ఆర్థికంగా భద్రంగా నిలబడతావు. 2026 నీ మనసును కూడా మార్చుతుంది. నీలో ఒక గట్టిపట్టు, ఒక నిశ్చయం, ఒక ఓర్పు ఉండేది. ఇప్పుడు దానికి తోడు ఒక కొత్త ధైర్యం, ఒక అంతర్గత వెలుగు చేరుతుంది. నువ్వు భయపడిన విషయాలు చిన్నగా కనిపిస్తాయి. నువ్వు తప్పించుకున్న నిర్ణయాలను ఇప్పుడు ధైర్యంగా తీసుకుంటావు. ఎన్నాళ్లుగా నువ్వు నీ కోసం నిలబడలేదు, కాని ఇప్పుడు నువ్వే నీకు ప్రాధాన్యమివ్వడం మొదలు పెడతావు.
నువ్వు ఎక్కడో లోపల దాచుకున్న కోరికలు ఒక్కొక్కటిగా మేల్కొంటాయి. నువ్వు తట్టుకున్న బాధలే ఇప్పుడు నీ బలంగా మారతాయి. నిన్ను ఎవరు ఆపలేరు. నువ్వు ఎంత నెమ్మదిగా నడిచినా, ఇప్పుడు నువ్వు నిలబడే స్థాయి వేరే. కుటుంబంలో నీ విలువ పెరుగుతుంది. నీ ప్రెజెన్స్ వల్లే ఇంట్లో శాంతి ఉండేలా ఉంటుంది. నీ మాటలు వినబడతాయి. నీ సూచనలు అంగీకరించబడతాయి. ఎన్నాళ్లుగానో నిర్లక్ష్యంగా ఉన్న అనుబంధాలు మెల్లగా దగ్గరవుతాయి. నీ వైపు చాలా మంది ప్రేమతో చూస్తారు. వారికోసం నువ్వు చేసిన త్యాగాలన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తాయి. నువ్వు ప్రేమించే వారు నీకు మరింత దగ్గరవుతారు. 2026 సంవత్సరంలో నీ వ్యక్తిత్వం అద్భుతంగా మారుతుంది. నువ్వు ఇక మౌనంగా ఉండే వ్యక్తి కాదు, కానీ అరిచే వ్యక్తి కూడా కాదు. నువ్వు ప్రశాంతంగా నిలబడి, నీ నిర్ణయంతో, నీ నమ్మకంతో ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తివిగా మారుతావు. నీ నడక నెమ్మదే కానీ నీ గమ్యం భారీది. నిన్ను ఎప్పుడూ తగ్గించి చూసిన వారే ఇప్పుడు నీ ఎదుగుదలను చూస్తూ ఆశ్చర్యపడతారు. నువ్వు ఎప్పటి నుండో కలగా ఊహించిన జీవితం 2026లో నీ చేతుల్లోకి వస్తుంది. నీలోని సహనం, సత్యం, నిజాయితీ, ప్రేమ, ఇవన్నీ కలిసి నీకు ఒక కొత్త ప్రపంచం ఇవ్వబోతున్నాయి. 2026 నిన్ను నువ్వు మళ్ళీ కనపడే సంవత్సరం. నిన్ను నువ్వే ప్రేమించే సంవత్సరం. నువ్వు ఎదగడం ఆపలేని సంవత్సరం. నీ జీవితంలోని అద్భుత అధ్యాయం మొదలయ్యే సంవత్సరం. శ్రీకాంత్ గురూజీ భక్తి. నమస్కారమండి అందరికీ. మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. 12 రాసుల వాళ్లకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమఃశివాయ పంచాక్షరి ఈ మహా మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని, నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు. నవగ్రహ స్తోత్రం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం. రవిః స్తోత్రం. శ్లోకం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రః స్తోత్రం. శ్లోకం. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజః స్తోత్రం. శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం. శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురుః స్తోత్రం. శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రః స్తోత్రం. శ్లోకం. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిః స్తోత్రం. శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహుః స్తోత్రం. శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతుః స్తోత్రం. శ్లోకం. పలాశ పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి. నరనారీ నృపాణాం చ భవే అద్దుః స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం.
గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. శ్రీకాంత్ గురూజీ భక్తి. ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి, స్మరించుకోండి, సరిపోతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషాలు, సర్ప దోషాలు, నాగదోషం, శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి. మీకు వృత్తి లాభం, మీకు జాబ్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది, స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది, పరీక్షల్లో పాస్ అవుతారు, ధన లాభం, వస్తు లాభం, వస్త్ర లాభం కలుగును. మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది. మీ శ్రీకాంత్ గురూజీ. మా శ్రీకాంత్ గురువు గారు. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.